హలో క్యూరియస్ పీపుల్, ఎప్పుడైనా ఆకాశం పైకి చూసి ఆలోచించారా? పక్షులు ఎందుకు డిఫరెంట్ షేప్స్ లలో వెళ్తుంటాయని, ముఖ్యంగా వి ఆకారంలో ఎగురుతాయని? ఇది కేవలం లుక్స్ కోసం మాత్రమే కాదు, ఇది నేచర్ స్మార్టెస్ట్ టీమ్ వర్క్ ట్రిక్. తెలుసా? సెంటర్ లో ఉండే బర్డ్స్ గాలిని బ్రేక్ చేసి లెస్ ఎఫర్ట్ తో అదర్ బర్డ్స్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇదంతా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఎనర్జీని సేవ్ చేయడం కోసం. నిజానికి వెనుక ఉన్న పక్షులు 20 to 30% ఎనర్జీని సేవ్ చేస్తాయి. తెలుసా? ఐపిసిఎస్ చేసిన రీసెంట్ స్టడీ ప్రకారం బర్డ్స్ బ్లైండ్ గా డిఫరెంట్ షేప్స్ లలో వెళ్ళవని, అవి తమ రెక్కల చప్పుడును పర్ఫెక్ట్ టైమింగ్ లో అన్ని ఒకేసారి సింక్ చేసి ముందు ఉండే గాలిని ఈజీగా బ్రేక్ చేసుకుంటూ వెళ్తాయి. బర్డ్స్ బేసిక్ గా ఏరోప్లేన్ లాగా సరైన స్లోప్ తో ఫాస్ట్ గా ఒక డైరెక్షన్ లో వెళ్తాయి. వాటి రెక్కల వెనుక గాలి చాలా టఫ్ గా ఉంటుంది, అయితే దాన్ని ఎలా ఉపయోగించాలో వాటికి బాగా తెలుసు. బర్డ్స్ షిఫ్ట్ వైజ్ గా ఒక్కొక్క బర్డ్ సెంటర్ లో ఉంటూ లీడర్ లాగా మిగతా బర్డ్స్ ని ముందుకు తీసుకెళ్తాయి. దీని వల్ల వర్క్ లోడ్ చాలా తగ్గుతుంది. దీన్నే ఏవియన్ టీమ్ వర్క్ అంటారు. నెక్స్ట్ డే మీరు ఆకాశంలో డిఫరెంట్ షేప్స్ తో బర్డ్స్ వెళ్తుంటే ఇట్స్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్, ఇట్స్ బ్రిలియంట్ అని గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.